హలో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో తీసుకున్న టాపిక్స్ ఏంటంటే 3 టాపిక్స్. ఫస్ట్ టాపిక్, మానవత్వానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఈ నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సెలబ్రేట్ చేస్తున్నారు. అది ఫస్ట్ టాపిక్. అది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు, ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, అది ఫస్ట్ టాపిక్ మనం తీసుకోవడం జరిగింది. సెకండ్ టాపిక్ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో 7 సిస్టర్స్లో అతి ముఖ్యమైన సిస్టర్గా చెప్పినటువంటి అస్సాం స్టేట్లో మనకి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం జరిగింది. సో అది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ ఏంటంటే మనకి పవిత్రతకు అదేవిధంగా పుణ్యానికి పేరుగాంచినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ రివర్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ గంగా నది. గంగా నదిలో శవాల ప్రవాహం అని చెప్పి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో దానికి నేను రిలవెంట్గా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, అసలు గంగా నది మన భారతదేశం జాతీయ నదిగా డిక్లేర్ చేసింది. అసలు గంగా నదికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి, నమామి గంగా అంటే ఏంటి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అంటే ఏంటి, గంగా కౌన్సిల్ ఏదైతే ఉందో దాని వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ జాబ్ మిత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్గా నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, మరొకసారి చెప్తున్నానండి. ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఎక్కువ స్టాండింగ్ అనేది లేకపోవడం వల్ల ఒకసారి నా లెగ్ సపోర్ట్ చేస్తుంది, ఒకసారి సపోర్ట్ చేయట్లేదు. అందువల్ల నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. మ్యాక్సిమం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఈ జాబ్ మిత్ర సతీష్ కుమార్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాని ద్వారా జిఎస్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా జిఎస్ 150 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు మనం 999 4 months కోర్స్ 999కే పెట్టడం జరిగింది. అంటే 999కి 4 months కోర్స్ ఇస్తారు. అది ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయండి, డైలీగా 3 క్లాసెస్ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మనం అతి తక్కువ ఆఫర్ ప్రైస్లో భాగంగా మనకి ఇది తక్కువగా పెట్టడం జరిగింది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. డిఫరెంట్ మనకి ఫేమస్ ఫ్యాకల్టీతో ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకేనా? మీకు అవసరం ఉన్నట్టయితే నా నెంబర్ కాల్ చేయండి. నెక్స్ట్ వన్, నైట్ 9 to 10 డైలీ కరెంట్ అఫైర్స్, అన్ని న్యూస్ పేపర్ టాపిక్స్. ఇక్కడ చెప్పిన టాపిక్స్ 2-3 టాపిక్స్ అయినా డెప్త్గా చెప్తున్నాం. అలాగే అక్కడ మనకి 1 hour నుంచి 1.5 hour, సో 10 టాపిక్స్ మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టుగా మనం అక్కడ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా తీసుకుంటున్నాం. అది పర్ మంత్ 500. సో అది ఇంట్రెస్ట్ ఉన్నా లేదా జిఎస్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా నా నెంబర్ కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డే టాపిక్ తీసుకున్నాం. ఇంటర్నేషనల్ నర్సెస్ డే 12th May సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు? ఇది 1965 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏంటి? నర్సింగ్ ది వరల్డ్ టు హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అనే ఇతివృత్తంతో ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బై ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్, అంతర్జాతీయ నర్సుల పాలక మండలి ఏదైతే ఉందో అది సెలబ్రేట్ చేస్తుంది. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారంటే మనందరం కూడా ఈరోజు పేపర్లు అన్నీ చూసినా సరే, అది ఏ పేపర్ అయినా సరే తెలుగు పేపర్లో మానవత్వానికి ప్రతిరూపమైన ఈ నర్సులు ఎవరైతే ఉన్నారో కరోనా మహమ్మారి వెలుగుతాండంతో ప్రాణాలు కాపాడడానికి నిద్ర లేని రాత్రులు గడిపి కంటి కనపడిన వైరస్తో నిత్యం అలుపెరగని పోరాటం చేస్తున్న ఫ్రంట్ వారియర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా నర్సులు మాత్రమే. వారు చేస్తున్న సేవలు అమోఘం. ఇది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? ఫ్లోరెన్స్ నైటింగేల్ అని చెప్పి ఒక నర్సు ఉన్నారండి. ఆమె ఇటలీలో 12th May 1860లో జన్మించడం జరిగింది. చనిపోయింది ఎప్పుడంటే 13th August 1910. ఈమె అప్పటికి ఇటలీలో తీసుకుంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి అర్ధాన స్థితిలో ఉండేవంట. శుచి, శుభ్రత ఏమాత్రం ఉండేవి కావంట. నర్సు కావాలి అని కలల కన్నా నైటింగేల్ 1852లో ఎక్కడికి వెళ్ళిపోయిందంట? 1852లో ఐర్లాండ్ వెళ్ళిపోయిందండి. ఐర్లాండ్ ఆ నర్స్ కోర్స్ నేర్చుకోవడం కోసం అలా వెళ్ళి ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చి 1854 and 1856లో క్రిమియా యుద్ధం అని చెప్పి ఒక యుద్ధం జరిగింది. క్రిమియాలో ఘోర యుద్ధం జరిగిందనమాట. ఆ యుద్ధంలో చాలామంది చనిపోవడం, చాలామంది గాయాలవ్వడం, ఆ గాయాలైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఆమె చేతిలో దీపంతో క్షతగాతులందరితో ప్రేమతో పరిచర్యలు చేయడం వల్ల ఆమె ఫ్లోరెన్స్ నైటింగేల్గా పేరుగాంచి ఆమె వెలుగులోకి రావడం జరిగింది. ఆమె పుట్టినరోజు ఏదైతే ఉందో అంటే ఆమె ఆ విధంగా సేవలు చేయడం వల్ల ఆ సేవ గుర్తించి ఇటలీ కంట్రీ తర్వాత
ఆమె బర్త్డేని బేస్ చేసుకుని నర్సెస్ డే డిక్లేర్ చేసింది. తర్వాత ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ అనేది 1965 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తుంది. అయితే ఆమెకి ఇంకో పేరు ఏంటంటే షీ వాజ్ కాల్డ్ ద లేడీ విత్ ద ల్యాంప్. ఫ్లోరెన్స్ నైటింగేల్కి మరో పేరేముంది, ది లేడీ విత్ ద ల్యాంప్ అని పేరుంది. ఎందుకంటే ఎటువంటి సౌకర్యం లేని సమయంలో ల్యాంప్ పట్టుకొని వాళ్ళందరికీ కూడా సర్వీస్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఆమెని ది లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ టాపిక్ అండి. నేను బోర్డు మీద పాయింట్స్ అక్కడక్కడ బులెటిన్ పాయింట్స్ రాస్తూ న్యూస్ పేపర్ ఏదైతుందో ఆ న్యూస్ పేపర్లో టాపిక్స్ మనకి మెన్షన్ చేస్తూ ఇక్కడ ఎలా అయితే చెప్తున్నానో అక్కడ కూడా మన లైవ్ క్లాస్లో కూడా డెప్త్గా ఆ విధంగా చెప్పడం జరుగుతుందండి. ఏ ఎగ్జామ్కి ఎలా అడుగుతారు, ఈ ఎగ్జామ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఏ విధంగా మనం చదివితే మనకి ఎగ్జామ్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలుగుతాం, అవన్నీ కూడా మన ప్రోగ్రామ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టాపిక్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నర్సుల దినోత్సవం సందర్భంగా తీసుకున్న టాపిక్లోనే మనకి ఇంకో న్యూస్ పేపర్ ఇచ్చిన టాపిక్ ఏంటంటే అసలు పేద దేశాల్లో నర్సుల సేవల కొరత ఎక్కువగా ఉందంటండి. ప్రపంచ దేశాల్లో తీసుకుంటే అంటే కోవిడ్ని కట్టడి చేయడంలో నేడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. రేయి పగలు కంటికి రెప్పలా కాపాడుతూ వారి భాగాలు చూస్తుంటే నర్సులే. వాస్తవం చెప్పాలంటే అన్ని రకాల రోగులకు సేవలు అందిస్తున్న వారిలో 69% ఎవరి తలకు సేవలు ఉంటున్నాయంట, ఈ ఏఎన్ఎం సర్వీసులో తలగా సేవలు ఉంటున్నాయంట. రోగులకు సేవలు ఇస్తున్న సేవలు వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, ఏఎన్ఎంది సిస్టర్స్ది 69% ఉందంట. అయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే నర్స్ కోర్స్ పూర్తి చేసిన 47 లక్షల మంది విద్యార్థులకు ఉపాధి. ప్రపంచవ్యాప్తంగా నర్స్ కోర్స్ ఎంతమంది చేస్తున్నారంట, 47 lakhs మెంబర్స్ కోర్స్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఉపాధి ఉంది. అయితే పురుషులు ఎవరు కూడా ఈ వృత్తిపైన ఆసక్తి చూపడం వల్ల నర్సుల కొరత ఇప్పటికీ అలాగే ఉందంట. ప్రపంచంలో ఇప్పటి వరకు 59 లక్షల మంది నర్సుల కొరత ఉందటండి. 59 లక్షల మందికి నర్సుల కొరత ఉందట. ఈ కొరత ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా 80 లక్షల మంది రోగులు ఆసుపత్రిలో 89 లక్షల మంది రోగులు ఆసుపత్రిలో మెరుగైన సేవలు లభించక చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం దాని వైపు ఎంకరేజ్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, భారతదేశంలో ఎలా ఉంది, ప్రతి 10,000 జనాభాకు భారతదేశంలో 9.1% మాత్రమే నర్సులు ఉన్నారు. సో ఇంకా ఎక్కువ మంది ఉండాలి. ప్రపంచ దేశాలతో తీసుకున్నట్టు అంటే అధిక ఆదాయం కలిగిన దేశాలతో కంపేర్ చేసినప్పుడు మన దేశంలో ఇంకా నర్సుల సేవలు తక్కువగానే ఉన్నాయి. జర్మనీ లాంటి దేశాలు నర్సుల తలక ఎడ్యుకేషన్కి వాళ్ళు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, కానీ భారతదేశంలో ఆ విధంగా లేదు. ఆ విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 36% నర్సులు అందుబాటులో ఉన్నారు, ఇంకా అక్కడ 64% కొరత ఏర్పడుతుంది. అలాంటివన్నీ కూడా మనం ఫిల్ చేసుకున్నట్టయితే ఇంకా వీళ్ళ సేవలు మనకి ఇటువంటి ప్రపంచ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఇంకా బాగా ఉపయోగపడుతుందని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ మనకి ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ వన్ సెకండ్ ఆర్టికల్, హిమంత్ బిశ్వ శర్మ బికమ్స్ 15th చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. మనందరికీ తెలుసు ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అస్సాం రాష్ట్రం. అక్కడ సర్బానంద్ సోనోవాల్కి హిమంత్ బిశ్వ శర్మకి వీళ్ళిద్దరు ఎవరికి మన ఫైనల్గా ముఖ్యమంత్రి ప్లేస్ ఇస్తారని చెప్పి ఒక రకమైన కాంట్రవర్సీ రన్ అయింది. సో మనకి 5 రాష్ట్రాల్లో మనకి బీజేపీ వచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది ఒకటి, పుదుచ్చేరి ఒకటి. సో ఇక్కడ ఈయన్ని 15th చీఫ్ మినిస్టర్గా ఎన్నిక చేయడం జరిగింది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు, 10th May 2021 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164 ప్రకారం సో ఈయన్ని మనం నియమించడం జరిగింది. మన అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 164 నుంచి 167 వరకు 167 వరకు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యమంత్రి నియామకం ఏ విధంగా జరుగుతుంది, ఎవరు చేశారు ఆయన ప్రమాణ స్వీకారం అనేది గవర్నర్ జగదీష్ ముఖి ద్వారా. సో ఆయన ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరంటే గవర్నర్ జగదీష్ ముఖి. అక్కడ ఆ రాష్ట్ర క్యాపిటల్ ఏంటి, దిస్పూర్. అదేవిధంగా ఏ పార్టీ నుంచి పోటీ చేశాడు, బీజేపీ లేదా ఎన్డీఏ. మొత్తం ఎన్ని సీట్లు గెలిచింది, 75 సీట్లు. అక్కడ టోటల్ అసెంబ్లీ సీట్స్ ఉన్నాయంటే 126 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. ఇక్కడ మన పేపర్ చూస్తే హిమంత్ బిశ్వ శర్మ ముందు కొన్ని ముళ్ళబాట కూడా ఉందని చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం బాగానే ఉంది, సర్బానంద్ సోనోవాల్ ప్లేస్లో ఈయన తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ అస్సాం రాష్ట్రంలో కొన్ని ముళ్ళ కంచెలు అంటే ఆ బాటలు నడిచినప్పుడు కొన్ని ముళ్ళు కూడా గుచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి అవన్నీ, బోహాగ్ బిహు. అస్సాం కొత్త సంవత్సరాన్ని మనం బోహాగ్ బిహు అంటారు. సో మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి కొత్త సంవత్సరం అన్నమాట. అస్సాం కొత్త సంవత్సరం అండి, అస్సాం కొత్త న్యూ ఇయర్ అనమాట. సో బోహాగ్ బిహు అంటారు.
సో ఈ సందర్భంగా ఈ వేడుకలు జరగడం వల్ల ఆ రాష్ట్రంలో కరోనా అనేది ఎక్కువగా సంభవించింది. మనందరికీ తెలుసు, ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల, కుంభమేళా వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనం నెగ్లిజెన్సీ వల్ల కూడా కరోనా అనేది పెరిగిందనే విషయం తెలుసు. సో అందువల్ల ఇది ఒకటి మనకు వచ్చింది. అయితే ఆయన ముందున్నటువంటి కొన్ని సవాళ్ళు ఉన్నాయంట. విపరీతమైన ఒత్తిడితో ఇప్పటికీ అలసిపోయిన వైద్యులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ని కట్టడి చేయాలంట. అదేవిధంగా నిరుద్యోగ సమస్య అస్సాంలో ఎక్కువగా ఉందటండి. అక్కడ నిరుద్యోగ సమస్య ప్రతి సంవత్సరం 15 lakhs మెంబర్స్ నిరుద్యోగులు అక్కడ యాడ్ అయిపోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే 1,00,000 మంది నేను ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే అక్కడ నిరుద్యోగ రేటు అనేది రాష్ట్రంలో ఎంత ఉందంట? 8.1% ఉందటండి. ఆ రాష్ట్రంలో నిరుద్యోగత రేట్ ఎంత ఉంది? 8.1% అనేది నిరుద్యోగత రేట్ అనేది అక్కడ ఎక్కువగా ఉంది. అయితే అక్కడ మహిళల్లో నిరుద్యోగత రేటు ఇంకా ఎక్కువ ఉందని చెప్తున్నాడు. 13.9% అనేది అక్కడ మహిళల్లో నిరుద్యోగత రేట్ అనేది ఉంది. జాతీయ సగటుతో కంపేర్ చేసినప్పుడు జాతీయ మహిళా నిరుద్యోగత రేట్ ఎంత ఉందంట? 5.7 ఉంది. జాతీయ మహిళా నిరుద్యోగత రేట్ అనేది 5.7 ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. అయితే జాతీయ మహిళా నిరుద్యోగ రేట్ ఏమో 5.7తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే ఆ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు అనేది దాదాపు శూన్యం. మనందరికీ తెలుసు ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది మైగ్రెంట్స్ వస్తారని. అదేవిధంగా అక్కడ పెట్టుబడులు పెట్టినా అక్కడ ఉన్న అంతర్గత కల్లోల వల్ల అక్కడ ఏ ఇండస్ట్రీ పెట్టినా సక్సెస్ అవ్వని ఒక భ్రమలో ఎవరు కూడా ముందుకు రావటం లేదు. అందువల్ల అక్కడ సక్సెస్ అవ్వట్లేదని చెప్తున్నారు. నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధ సూచీలో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధ సూచీలో నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధత సూచీలో ఆ రాష్ట్రం ఏ స్థానంలో ఉందని చెప్తున్నాడు? 28th పొజిషన్లో ఉందండి. 28వ స్థానంలో ఉందని చెప్తున్నాడు. అదే మనకి గుజరాత్ తీసుకుంటే నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధ సూచీలో గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుజరాత్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఎంత స్కోర్ ఉందంట గుజరాత్ తీసుకుంటే? 75.19 స్కోర్ ఉందంట. అదే అస్సాంకి వచ్చేసరికి అస్సాం స్కోర్ ఎంత ఉందని చెప్తున్నాడంటే 22.81% ఉంది. 81 అంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇదేమో 28th పొజిషన్లో ఉంది. అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడంలో కానీ అంటే పెద్దగా ఆకర్షించట్లేదు అనమాట. అక్కడ సామాజిక రాజకీయ సంస్కృతి పెట్టుబడిదారులు పెద్దగా అక్కడ ఆకర్షించట్లేదని చెప్పి అదొకటి చెప్తున్నాడు. సో మనందరికీ తెలిసిన 36 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో అస్సాం తల ప్లేస్ ఎక్కడుందట? 28th పొజిషన్. ఇదొకటి చెప్తున్నాడు. అంతేకాకుండా తూర్పు వైపు అడుగు, దాన్నే మనం యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం. ఆ విధానంలో భాగంగా అస్సాంను ఆగ్నేయ ఏషియాకు ముఖద్వారంగా అభివృద్ధి చేయడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యాంశాల్లో ఒకటి ఉంది. ఇప్పటివరకు అది కాగితాలపైనే ఉందట. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే బాధ్యతను హిమంత్ బిశ్వ శర్మ నెరవేర్చగలరా అని చెప్పి అదొకటి మనకు మెన్షన్ చేశాడు. మయన్మార్లో అస్సాం సరిహద్దు దేశమైనటువంటి మయన్మార్లో మారుతున్న రాజకీయ పరిస్థితులపైన కూడా ఆయన ఒక కన్నేసి ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అనేక ఆదివాసీ జాతులు, వివిధ మతాలు, సంస్కృతి కలబోదైనటువంటి అస్సాంలో విభిన్న ఆకాంక్షలు, అంచనాలు నిత్యం జ్వలిస్తూ ఉంటాయట. 1985లో అస్సాం ఒడంబడికలో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అంటే అస్సాం సంస్కృతి హక్కుల పరిరక్షణ సంబంధించిన అంశాలు ఇంకా అలాగే ఉండిపోయి ఇక్కడ ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంకా యాడ్ అయిపోయి ఏదైనప్పటికీ కూడా ఈ పరిస్థితిలో రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న భాజపాకు అసలు కష్టం ఇప్పుడే మొదలైంది అని చెప్పి మనకి ఈ అస్సాం టాపిక్ మీద ఒక ఆర్టికల్ మన న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇది సెకండ్ టాపిక్ అండి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ టాపిక్. మూడవ టాపిక్ మనం దేని గురించి చెప్పుకోవాలి? మూడవ టాపిక్ మనం తీసుకుంటే కంప్లీట్గా గంగా రివర్ గురించి చెప్పుకోవాలండి. గంగా నది గురించి మనకు తెలిసింది ఏంటంటే దీన్ని జాతీయ నదిగా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ రివర్గా డిక్లేర్ చేసింది 2008లో. అదేవిధంగా భారతదేశంలో మనకి అతి ఎక్కువ దూరం ప్రయాణించే నది ఏదైనా ఉందంటే గంగా రివర్. ఇది ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తుంది? 2525 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. ఎన్ని రాష్ట్రాల గుండా ఎన్ని దేశాల గుండా ఇది ప్రవేశిస్తుందంటే 2 దేశాలు, ఒకటి ఇండియా, 2 బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ గంగా నదిని ఏమని చెప్తాను? పద్మా రివర్ అని చెప్తాం. అదేవిధంగా ఇది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవేశిస్తుంది? 5 రాష్ట్రాల గుండా ఇది ఫ్లో అవుతుంది. 5 రాష్ట్రాల గుండా. ఏంటి ఆ రాష్ట్రాలు? ఒకటి ఉత్తరాఖండ్,
ఉత్తరాఖండ్ ఒకటి, ఉత్తరాఖండ్. అండ్ సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్. అండ్ థర్డ్ వన్ మనం తీసుకుంటే వెస్ట్ బెంగాల్, నోబెల్ స్టేట్ అంటాం. అండ్ ఫోర్త్ వన్ మనం తీసుకుంటే సో బీహార్. అండ్ ఫిఫ్త్ వన్ మనం తీసుకున్నట్టయితే జార్ఖండ్, బీహార్ నుంచి వెళ్ళిపోయినటువంటి జార్ఖండ్. ఈ 5 రాష్ట్రాల్లో మనకి గంగా నది అనేది ప్రవహిస్తుంది. ఇది ఎందుకు ఇప్పుడు పేపర్లో వచ్చిందని చెప్తున్నాను, గంగా నదిలో మృతదేహాల ప్రవాహం, గంగా నదిలో శవాల ప్రవాహం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో అయితే ఇక్కడ ఈ గంగా నది గురించి మనం క్లియర్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసుకోవాలి. అయితే అది ప్రోటోకాల్ ప్రకారం పడిస్తారు. సో బీహార్ బాక్సర్ ప్లేస్లో ఇవన్నీ శవాలు బయటపడ్డాయి, అవన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు. సో ఇక్కడ మనందరికీ తెలుసు, ముందే కరోనా రాకముందే గంగా నదిలో ఎక్కువగా శవాలు పడుతున్నారని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు మరలా ఈ కరోనా సిచ్యువేషన్లో ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, జార్ఖండ్ నుంచి కానీ విపరీతంగా డెడ్ బాడీస్ పడుతున్నారు. ఒకవైపు ఏమో నమామి గంగే యాక్షన్ ప్లాన్ అని తీసుకొచ్చాం, నమామి గంగే ప్రోగ్రామ్ అనేది. ఒకవైపు ఏమో గంగా యాక్షన్ ప్లాన్ అంటున్నాం, ఒకవైపు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అంటున్నాం. మరి దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇంచుమించుగా 20,000 crores మనకు ఫండ్ ఎలా కట్ చేసింది. మురుగునీటి తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 200 crores లీటర్స్ అనేది మురుగునీటి అందులో ప్రవహిస్తుంది. అందులో ఎకాలజీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. సో ఇవన్నీ ఉన్నటువంటి ఈ నదిలో మనకి ఇది ఇంకా యాడ్ అయిపోతున్నాయా, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనికోసం గంగా యాక్షన్ ప్లాన్లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాకుండా వరల్డ్ బ్యాంక్ అనేది ఈ 5 yearsలో ఏదైతే ఉందో దానికి కొంత లోన్ కూడా ఇస్తానని చెప్పింది. మరి ఇవన్నీ ఒకసారి మనం చూసినట్టయితే మనకి న్యూస్ పేపర్లో ఒక డే బిఫోర్ ఎస్టర్డే ఒక ఆర్టికల్ వచ్చింది, రాజకీయ కాలుష్య గంగా అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అక్కడ ఏంటంటే గంగా నది పరివాహక ప్రాంతంలో పర్యావరణం పరిరక్షించాలంటూ వాతావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి జలశక్తి ఆధ్వర్యంలోని స్వచ్ఛ గంగా జాతీయ మిషన్, దాన్ని మనం ఏమంటున్నాం, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అంటున్నాం. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, దాన్ని మనం సో ఎన్ఎంసిజి అంటున్నాం. ఎన్ఎంసిజి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఎన్ఎంసిజి అంటున్నాం. సో ఈ ఎన్ఎంసిజి ఏదైతే ఉందో దానికి స్వచ్ఛ గంగా జాతీయ మిషన్ కార్యనిర్వాహక సంచాలకుడు గత నెల ఏప్రిల్ 1వ తేదీన లేఖ రాశారు. హరిద్వార్ ఏదైతే ఉందో ఆ హరిద్వార్ సమీపంలో సో ఎటువంటి చట్టబద్ధత లేని గనుల తవ్వకాల వల్ల గంగా నది ఉనికికే ముప్పు అనేది ఏర్పడుతుంది. ఇప్పటికే కొన్ని గనులకు ఇచ్చిన అనుమతులు సైతం ఉపసంహరించాలని చెప్పి లేఖలో గట్టిగా సిఫారసు చేశారట. అయితే ముఖ్యంగా కుంభమేళ జరిగే ప్రాంతంలో చారిత్రక పర్యావరణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం అనేది ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి ఈ లేఖ అనేది ఆ వ్యక్తి రాయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు ఎందుకు పేపర్లో మనకు వచ్చిందంటే, మాతృ సదనకు చెందిన స్వామి శివానంద సరస్వతి, బ్రహ్మచార ఆత్మ బోధానంద అనే 2 సాధువులు అక్రమంగా సాగుతున్న గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తూ హరిద్వార్లో నిరాహార దీక్ష చేపట్టారన్నమాట. అంటే ఈ ఎన్ఎంసిజి డైరెక్టర్ జనరల్ రాజన్ మిశ్రా. సో ఈయన ఎవరంటే ఈ ఎన్ఎంసిజి డైరెక్టర్ జనరల్ అండి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏదైతుందో దాని డైరెక్టర్ జనరల్ ఎవరు, రాజీవ్ రాజన్ మిశ్రా. ఈయన ఈ స్వామి శివానంద సరస్వతి, అదేవిధంగా అక్కడ ఉన్న బ్రహ్మచారి ఆత్మబోధానంద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక లేఖ రాసి మీరు అక్కడ దీక్ష చేస్తున్నారు వీళ్ళిద్దరు, మీరు దీక్ష విరమించండి అని చెప్పి, మీరు ఏవైతే కోరుకుంటా మేము చేస్తామని చెప్పి ఆయన కొన్ని ఏవైతే అంశాలు లేవనెత్తాడో దానికి ఆన్సర్ చేశాడండి ఈయన. అందుకోసం ఇది న్యూస్లో వచ్చింది. వాస్తవానికి 1998 నుంచి 1998 నుంచి కూడా ఇలాంటి దీక్షలు మనకి ఇప్పటి వరకు 65 వరకు జరిగాయండి. అయితే ఇక్కడ నమామి గంగా కింద కేంద్ర ప్రభుత్వం మన ఎన్ని కోట్లు కేటాయించిందండి, 20,000 crores కేటాయించింది. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మీకు న్యూస్లో వస్తుందంటే, ఈ నమామి గంగే ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చింది బాగానే ఉంది, కానీ ఇక్కడ కొంతమంది చనిపోయారండి. ఎవరో చనిపోయిన వ్యక్తులు అంటే సో ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ అయినటువంటి సో ఎవరైనా జీడి అగర్వాల్ ఈయన చనిపోయాడండి. సో 100 రోజులు 100 days దీక్ష చేసి చనిపోయాడు గంగా రివర్ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆయనతో పాటుగా మనం తీసుకుంటే స్వామి గోకులానంద సో ఈయన కూడా చనిపోయాడు. ఈయన గనుల మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేశారు అనమాట. సో వీళ్ళందరూ ఏం చెప్తారంటే, వాస్తవానికి గంగా రివర్ అనేది చాలా చాలా పవిత్రమైన నది.
సో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మన గవర్నమెంట్ పైన ఉంది. వీళ్ళిద్దరు కూడా ఫైట్ చేస్తే వీళ్ళిద్దరు ఇలా చనిపోవడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారంటే అసలు వాస్తవానికి ఇక్కడ నమామి గంగా కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? 20,000 crores కేటాయించిందండి. అందులో సింహభాగం నిధులు అనేవి మురుగునీటి నిర్వహణ పట్ల ప్లాంట్ నిర్మాణానికి వెచ్చిస్తున్నారు అనమాట. అంటే వీటి ద్వారా సుమారుగా 119 కోట్ల లీటర్ మురుగునీటి శుద్ధి చేస్తారు. అంటే అక్కడ గంగా నది పొడవును మొత్తం తీసుకుంటే ఎన్ని కోట్ల నీరు మురుగునీరుగా మారుతుందట? 290 crores, 290 కోట్ల లీటర్లు మురుగునీరు ప్రవహిస్తే అందులో కొన్ని ప్లాంట్లు నిర్మించి దీన్ని ఏ విధంగా ఎన్ని కోట్ల నీరు మనం క్లీన్ చేస్తున్నారు? 119 కోట్లు, 119 crores, 119 కోట్ల లీటర్ అనేది క్లీన్ చేస్తున్నారు అనమాట. సో ఇదైనా ఆగట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం గంగా నది పొడవున సాధువులు, యాత్రికుల స్నానపానాలకు అవసరమైన నీటి ప్రవాహం ఉందని ప్రభుత్వం అంటుంది. కానీ 2019లో తెహ్రీ, హరిద్వార్, బిజ్నోర్, నరోరాలోని ఆనకట్టలు కొన్నింటిని నిర్మించారట. ఆ ఆనకట్టల వల్ల నీటి విడుదల చేయకపోవడం వల్ల ప్రయాగరాజ్ వద్ద స్నానం చేయడం కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ 2019 జనవరి 15లో జరిగినటువంటి అర్ధ కుంభమేళ ఏదైతే ఉందో 2019 15th జనవరిలో జరిగినటువంటి జనవరి అండ్ 4th మార్చ్ జరిగినటువంటి ఈ అర్ధ కుంభమేళ ఏదైతుందో దానికోసం కొంత నీటిని విడుదల చేశారట కావాలని చెప్పి. సో ఏదైనప్పటికీ కూడా అక్కడ నదిని ప్రక్షాళించేందుకు ప్రభుత్వం అనేది శాస్త్రీయ ప్రణాళిక ఇప్పటికీ కూడా తీసుకోవట్లేదట. అయితే గంగా నదిలో ఏడాది పొడవునా కనీస ప్రవాహ స్థాయి ఉంటేనే ఆ నది అనేది ప్రక్షాళనకు గురవుతుంది. అంటే ఎకాలజీ అనేది కరెక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదకరమైనటువంటి అయితే గంగా నది నీటిలో ఉండే బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గంగా నదిలో ఉన్నటువంటి వైరస్ ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ ఉంటుంది. ఇది చాలా మంచి వైరస్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంట? గంగా నదిలో ప్రమాదకరమైనటువంటి ఈకోలీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ ఈకోలీ బ్యాక్టీరియాను ఏదైతే ఉందో బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందట? నాశనం చేస్తుంది. అందుకే మన గంగా నదిలో మునిగితే మనకు పుణ్యం వస్తుందని, వ్యాధులన్నీ దూరం అయిపోతాయని చెప్పి అంటుంటారండి. సో ఇది మంచి బ్యాక్టీరియా, ఇది వైరస్ అండి. ఈ వైరస్ ఈకోలీ బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలన చేస్తుందట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గంగా నది పైన ఉన్న ఆనకట్టల నిర్మాణం ఏదైతుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రీవియస్లో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ పేరు ఏంటంటే రవి చోప్రా కమిటీ అండి. రవి చోప్రా కమిటీ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. గంగా నది ప్రక్షాళన కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదంటే మనకి రవి చోప్రా కమిటీ. సో ఇవి మన గంగా రివర్ సంబంధించినటువంటి అతి ముఖ్యమైన పాయింట్లు అండి. జీడీ అగర్వాల్ ఎవరైతే చనిపోయారో ఆయన మరణానికి కొన్ని గంటల ముందు కేంద్ర ప్రభుత్వం గంగా నదిలో 30% ప్రవాహానికి అనుమతించిందటండి. ఏదైనప్పటికీ కూడా అలకనంద హైడ్రో పవర్, జయప్రకాష్ పవర్ వెంచర్స్ వంటి ప్రైవేటు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రవాహానికి అనుమతి అనేది ఇవ్వట్లేదు. నమామి గంగా కింద ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పని వల్ల ప్రయోజనం లేకపోగా పర్యాటక సంఖ్యలు పెరిగి కాలుష్యం మరింత పెరిగిపోతుందట. సో చివరికి జీడీ అగర్వాల్ తన చివరి దీక్ష సందర్భంగా ప్రభుత్వం గంగా నది ప్రక్షాళనకు ఏమీ చేయదని, అందుకు సంబంధించిన ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది తప్పించి ఆ విధంగా ఏది చేయట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ నేను రాసినటువంటి నమామి గంగే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు తీసుకొచ్చిందండి? ఇట్ ఈస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి. ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 2014లో తీసుకొచ్చిందండి. సో ఇది ఎవరికి ఏ మినిస్ట్రీలో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో మనకి వాటర్ మినిస్ట్రీ, ఇప్పుడు మనకి వాటర్ అండ్ శానిటేషన్ మినిస్ట్రీ ఏ విధంగా జలశక్తి మినిస్ట్రీగా మారిందండి. జలశక్తి మినిస్ట్రీ ఏదైతే మంత్రి శాఖ ఉందో దాని కంట్రోల్లో ఉంటుంది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎన్ఎంసిజి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏదైతుందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది దేంట్లో పాటు? ఇది నేషనల్ గంగా కౌన్సిల్
నేషనల్ గంగా నేషనల్ జాతీయ గంగా పాలక మండలి ఏదైతుందో కౌన్సిల్ దాంట్లో పార్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. నమామి గంగా ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది దేంట్లో పార్ట్, ఇట్ ఈస్ ఏ ఇంప్లిమెంటెడ్ బై, అంటే దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎన్ఎంసీజీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎన్ఎంసీజీ దేంట్లో పార్ట్ అంటే మనకి నేషనల్ గంగా కౌన్సిల్లో పార్ట్ అండి. ఈ నేషనల్ గంగా ఏదైతే కౌన్సిల్ ఉందో, నేషనల్ గంగా కౌన్సిల్, నేషనల్ గంగా కౌన్సిల్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, మనకి 2016లో ఏర్పాటు చేశారండి. 2016లో ఏర్పాటు చేశారు. సో దేని ప్లేస్లో ఈ నేషనల్ గంగా కౌన్సిల్ ఏర్పాటు చేశారని మనం మళ్ళీ చెప్పుకుంటే ఎన్ఆర్జీబీఏ. సో ఈ ఎన్ఆర్జీబీఏ ప్లేస్లో దీన్ని ఏర్పాటు చేశారు, ఎన్ఆర్జీబీఏ. వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ ఎన్ఆర్జీబీఏ అంటే మనకి సో నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ. అయితే దీని ప్లస్ గుర్తుపెట్టి ఈ క్రోనాస్ ఆర్డర్ ఇంపార్టెంట్. నమామి గంగా ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో ఉంటుంది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఎన్ఎంసీజీ అనేది సో దేంట్లో వన్ ఆఫ్ ది వింగ్ అంటే నేషనల్ గంగా కౌన్సిల్ అనేది 2016లో మనకి ఏర్పాటు చేశారు. ఇది దేని ప్లేస్లో రీప్లేస్ చేశారంటే ఎన్ఆర్జీబీఏ, నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ ఏదైతుందో దాంట్లో భాగంగా ఏర్పాటు చేశారు. సో ఇది ఎలా వచ్చింది, ద రివర్ గంగా రిజర్వేషన్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అథారిటీ ఆర్డర్ 2016. అంటే ఇప్పుడు మనకు నమామి గంగా అంతా కూడా ఇదే మెయిన్ పార్ట్ అండి, ద రివర్ గంగా రిజర్వేషన్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఆర్డర్ 2016. దీనికి హెడ్ ఎవరున్నారు, మనకి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారండి. దానికి హెడ్ ఎవరున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో అయితే ఇక్కడ మనకి ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద నమామి గంగే. ఈ నమామి గంగే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, నమామి గంగే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి మెయిన్ పిల్లర్స్ ఏంటంటే ఒక కొన్ని పిల్లర్స్ ఉన్నాయండి. అవి చాలా ఇంపార్టెంట్, అవి నోట్ చేసుకోండి. మన ఎగ్జామ్లో అడిగితే ఇవే అడుగుతాడండి. సీవరేజ్ ట్రీట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఫస్ట్ పిల్లర్ అండి. సెకండ్ పిల్లర్ ఏంటి, రివర్ సర్ఫేస్ క్లీనింగ్ అండి, రివర్ సర్ఫేస్ క్లీనింగ్. సో థర్డ్ వన్ అంటే మనకి అఫారెస్టేషన్ అండి, డిఫారెస్టేషన్ కాదండి, అఫారెస్టేషన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఎఫ్లుయంట్ మానిటరింగ్ అండి, మానిటరింగ్. అండ్ ఫిఫ్త్ వన్ మనం తీసుకుంటే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. అండ్ సిక్స్త్ వన్ మనం తీసుకుంటే బయోడైవర్సిటీ అండి, బయోడైవర్సిటీ. అండ్ సెవెంత్ వన్ తీసుకుంటే పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా అవసరం అండి, పబ్లిక్ అవేర్నెస్. సో ఇప్పుడు చెప్పాను కదా అవేర్నెస్, ఇప్పుడు మనకి డెడ్ బాడీస్ అనేవి అందులో పడడం అనేది అది కరెక్ట్ కాదు, అదే అవేర్నెస్ ఉండాలి. అండ్ గంగా గ్రామ్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇవి మనకి గంగా రివర్ సంబంధించినటువంటి మేజర్ అండి. దీనికి వరల్డ్ బ్యాంక్ కూడా మనకి ఈ నమామి గంగే ప్రాజెక్ట్లో భాగంగా సెకండ్ ఫేజ్లో 5 years లోన్ కూడా ఇస్తానని చెప్పిందండి. ఇవి మనకి ఈరోజు పేపర్లో తీసుకున్నటువంటి టాపిక్స్. మన క్లాస్ రూమ్ కూడా ఇలాగే ఉంటుందండి. మనకి ఎగ్జామ్కి అవసరమైన చూడండి, రోజులో పేపర్లో చాలా ఆర్టికల్స్ వస్తాయండి. మనకి బుక్స్ కానీ లేదా ఎగ్జామ్కి ఏ అవసరం, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అక్కడ హిమంత్ బిశ్వశర్మ ఏదైతే ఉందో అక్కడ మనం గుర్తుపెట్టుకున్న ఆర్టికల్ 164 చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్ అయినా, పుదుచ్చేరి అయినా, కేరళ అయినా, అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్ ఇవేవైతే ఉన్నాయో రాష్ట్రం, తమిళనాడు అయినా సరే, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ మనకి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జాయిన్ అవ్వండి. మీకు ఈ కరోనా టైంలో ఇంటి దగ్గర మన మైండ్ డీవియేట్ అవ్వకన్నా కంప్లీట్ నాలెడ్జ్ మీద పెట్టినట్టయితే సో గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన టైంకి నాలెడ్జ్ అంతా ఒక ఆర్డర్లో పెట్టి మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలం. ఓకేనా ఫ్రెండ్స్? సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.